ఇవాళ ప్రజాస్వామ్యం పరిరక్షించుకునే దినం ఈరోజు. ఎందుకంటున్నానంటే ఇవాళ పోలింగ్ జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం మొత్తం అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ శాసనసభకు పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ఈ 5 సంవత్సరాలు ప్రజలు పడిన ఇబ్బందిని, రాష్ట్రాన్ని పెట్టిన చంద్రగ్రహణం ఈ రోజుతో వీడింది. విజయనగరం జిల్లాకు సంబంధించి కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ పోలింగు శాతం పెరిగింది. ఆఖరిలో కూడా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యపూరితమైన మారుకున్న సహజ గుణంతో ఇంకా ఆఖరి ప్రయత్నాలు కూడా చేసింది. ముఖ్యంగా కుర్పాం శాసనసభ్యురాల మీద మా పార్టీ అధ్యక్షుల భర్త పరిషత్ పైన జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళా శాసనసభ్యురాల మీద ఆ విధంగా ప్రవర్తన చేయడం జిల్లా రాజకీయాల్లోనే ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు జరగలే. కొత్త వరుడికి ఆజ్యం పోశారు. దౌర్జన్యంతో భయభ్రాంతులు చేసి విజయం సాధిద్దామంటే జరగదు. పోలీసులు వారి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చంద్రగ్రహణం అంటే రాష్ట్రాన్ని పట్టిన ఒక శని ఈరోజు జరిగిన పోలింగ్తో అది ఈ రాష్ట్రాన్ని ఆపే ఆ శని విడిచిపెట్టబోతుంది. ఆ గ్రహణం ఇవాళతో వీడబోతుంది. ఫ్యాన్ గాలి ఉధృతంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వీసింది. కళ్ళ కొట్టించినట్టు కనిపించింది ప్రభుత్వం మీద అసంతృప్తి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రదర్శిస్తున్న అసనమే మనకి దానికి నిదర్శనం. చట్టాలను చేతిలో తీసుకున్న వారు వ్యవస్థను భ్రష్టు పట్టించి వ్యవస్థను నాశనం చేసి సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలను తోట్లు పొడిచి పరిపాలిస్తే ఎవరికైనా ఇది తప్పదు. అనుభవం ముఖ్యం కాదు. అనుభవం అంటే వయసు పెరగడం కాదు, ఎక్కువ సంవత్సరాలు ఉండడం కాదు. ఆ కాలంలో ఏం చేశామో దాన్ని బట్టి ప్రజల నుంచి వచ్చిన స్పందన వాళ్ళ సంతృప్తిని మనం బేరీజ్ వేసుకుని ఎక్కడెక్కడైతే తప్పులు జరిగాయో ఆ తప్పులు సరిదిద్దుకునేది అనుభవం. చంద్రబాబు నాయుడు గారు చేయలే. మళ్ళీ పాత్రే ప్రభావితం చేయడం 2003కు ముందు జరిగిన పరిణామాలతో పాటు ఇంకా మరికొన్ని ఉధృతంగా అవినీతి కానీ శాంతి భద్రతలు కానీ దోపిడీ ఎక్కడికెక్కడ విచ్చలవిడిగా క్షేత్రస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు దీని మీద ప్రజలు చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకతను ఇవాళ ఎన్నికల్లో కనబరిచారు. దీని ఫలితాలు 25వ తారీఖున కనిపిస్తూ 23 జరిగే లెక్కింపులు తేడతలం అవుతాయి. జిల్లా ప్రజానీకం జరిగిన పరిణామాల్లో
5 సంవత్సరాలు నష్టపోయిన ఆ బాధ, ఆవేదన ఈ ఎన్నికల్లో వారి ఓటింగ్ సరళతో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు పని అయిపోయాయి, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం, ఒక గ్రహణం అనే చంద్రగ్రహణం వీడిపోతుంది. ఏంటి సత్యబాబు గారు ఇప్పుడే ఇది మాట్లాడుతున్నారా అని అనుకోవచ్చు. ఇది చూస్తున్న వాళ్ళు, సోదరులు, పత్రికా సోదరులు అందరూ కూడా ఇంకా లెక్కింపు ఉంది కదా, ఏడంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత చెప్తున్నారని అని అనుకోవచ్చు. ఎస్, అది నా నమ్మకం. ప్రజల నాడి తెలిసిన వాడిగా, ప్రజా జీవితంలో 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నవాడిగా, వారితో సత్సంబంధాలు పెంచుకున్న వ్యక్తిగా, వారి భారతీయ బాధలు, ఇబ్బందులు ఎప్పటికప్పుడు వారితో మమేకమై తెలుసుకున్న వ్యక్తిగా, వారి మనసులో ఏదుందో వారు చెప్పిన మాటలు ఇవాళ వ్యక్తమయ్యాయి. ఆ నమ్మకంతోనే మాట చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు కూడా ప్రధానికానికి కూడా తెలియజేసుకుంటాం. జిల్లా ప్రధానికానికి ఈ ఎన్నికల్లో ఏదైతే మా నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయనతో పాటు మేము స్థానిక సమస్యలు కానీ ఏం చెప్పామో తప్పకుండా 100% అది నెరవేర్చి మేము మనలో పొందుతాం. ప్రజలందరూ కూడా మార్పు కావాలని కోరుకున్నారు. ఒక నమ్మకమైన వ్యక్తి, మాటిస్తే మాట మీద నిలబడిన వ్యక్తి కావాలని కోరుకున్నారు. దాని ఫలితమే ఇవాళ ఓటింగ్ సరళి. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకున్నారు. రాజకీయంగా ఆయన స్ఫూర్తి మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. దాని ప్రతిఫలమే ఈ ఓటింగ్ సరళి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణ గుర్తుకి ఇవాళ గాలి, అందులో ఏమీ సందేహం లేదు. ఇంకా ఈ మాత్రం ఏదైనా అనుకుని తెలుగుదేశం చోటపాటి నాయకులు ఏదైనా అనుకుని ఉంటే, కానీ ఎక్కడెక్కడ దౌర్జన్యాలు ఎక్కడ చూసినా సరే చేయడం. సాక్షాత్తు స్పీకర్ లాంటి వాడు వెళ్ళి బూత్లో కూర్చొని నేను వెళ్ళని బూత్లో అంటే ఏ విధంగా అంటదా లేదో చూశారు కదా, టీవీలో మన ప్రచార మాధ్యమాల్లో చూసాం, సోషల్ మీడియాలో వెంటపడి అతను బయటకు పంపించారు. ఎక్కడెక్కడే మంత్రుల్ని, అది ప్రజల తాలూకా ఆగ్రహం తాలూకా చర్య. ఇవన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా సమయంతో, ఒక విజ్ఞతతో, పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి రేపు లెక్కల్లో రేపు ఫలితాలకి ఆశీర్వదించబోతున్న ప్రధానికానికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారో అంతకంటే మిన్నగా వారు తనయుడితోలుగా పాలనలో ఉంటారు. దాన్ని పూర్తిగా భరోసాగా మీ అందరం కూడా మీకు నమ్మకంగా ఉంటూ ఆయనతో పాటు మీకు సేవ చేస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఏదైతే కురపాడంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో, మా ఎమ్మెల్యే గారి మీద, ఆయన భర్త, మా అధ్యక్షుడి మీద చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి పోలీసుని డిమాండ్ చేస్తున్నాం. సార్, విజయనగరంలో హైయెస్ట్గా పోలింగ్ నమోదైంది. ఇతర జిల్లాల్లో చూస్తే గతం కన్నా చాలా తక్కువగా పోలింది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ ఏదైతే విజయనగరం జిల్లాలో ఇంతకు ముందు అలా ఏదైతే రాజశేఖర హయాంలో ఏ రకంగా అభివృద్ధి చెందిందో వారు ఆ పరిపాలన కోరుకుంటున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ జరిగిన అరాచకాలు, అకృత్యాలు, వారు చేసిన అన్యాయమైన చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలపైన ప్రజలంతా కోపంగా ఉన్నారు. కాబట్టి ఆ కసితో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మళ్ళీ
ఆ స్వర్గీయ రాజశేఖర గారి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. దానికి ఫలమే ఇది. మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఓటు Yes, yes. అన్ని పసుపు కుంకుమలు వచ్చారనే ఒక పసుపు కుంకుమ ఏంటండి? పసుపు కుంకుమ డబ్బులా? జిల్లాల్లో ఎంతో మంది మహిళల తాలూకు పసుపు కుంకాలు తీసింది తెలుగుదేశం పార్టీ. వాస్తవంగా మనతో ఆలోచన చేసుకుంటే మహిళలను వచ్చి కించపరిచింది, మహిళలను వచ్చి పనిపెట్టింది. ఎంత జరిగిందండి ఇవాళ రాజకీయాల్లోనూ. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, మొత్తం పార్టీలని ఒక పక్క ఎన్ని ప్లాన్లు వేశారండి. 2014 వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీలు ఒక పక్క, ఆ 3 పార్టీలతో కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు వచ్చి 3 పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నట్టు, అలాగే కాంగ్రెస్ పార్టీ వెనకొంచి బ్యాక్ సపోర్టు, కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చి వీళ్ళతో జనసేనతో కలిపి టైప్. అంటే అందరూ ఒక పక్క ఉన్నారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు. వైసీపీ పార్టీ ఒక పక్క, అన్ని పార్టీలు ఒక పక్క ఉన్నాయి ఈసారి జరిగిన ఎన్నికల్లో. ఆఖరి వరకు ఎంత నటించారండి. నిజంగా పవన్ కళ్యాణ్ ద గ్రేట్. ఎందుకు నటనలో మనం సినిమాల్లో నటన అనుకున్నాం, కానీ నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా ఎంత నటిస్తాడని చెప్పి నేనైతే ఊహించలే. నేను సినిమాల్లో ఆయన పవర్ స్టార్ కంటే ఇది మన చిరంజీవి గారి కంటే ఇంకా పెద్దవాడు, ఎన్టీ రామారావు దగ్గర యాక్ట్ చేస్తాడు అనుకున్నాను, కానీ రాజకీయాల్లో కూడా ఎంత యాక్ట్ చేస్తాడు, ఎంత నిజ జీవితం ఎంత నటిస్తాడని చెప్పి నేను అనుకోలే. కానీ బ్రహ్మాండంగా నటించాడు. ఈ వర్గీలు నాకేమి, ఆయన ఏది ప్రకటించినా ఆయన ఏం చేసుకుంటా నాకు ఆయనకేం వర్గం లేదు. నీకేం వర్గం ఉంది తెలియదు నాకు. నీకేదో వర్గం? ఆయన నా పేరు చెప్పాడా? మీ అది చెప్పండి. అది ఈ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చేసినా సరే మనం చర్య తీసుకుంటాం. అందులో రాజీ లేదు. అంతేగాని లేనిపోయినవి మీరు ఇలాంటి మంచి వాతావరణం ఇలాంటివన్నీ సృష్టించకండి దయచేసి. స్వీప్ నీకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం 175 వచ్చినా సరే అంతుంది. గాలి నేను ఎక్స్ట్రా చెప్తానని కాదు, ఆ లైన్లో వెళ్తుంది ఈ గాలి. అది ఎవరు మహాకూటమి చేయలేదు? మేమెవరితో కలిసామండి? మేమెవరితో కలిసాం? మిగతా అదే అంటున్నాను. ఆ మిగతా పార్టీలు అన్నీ కూడా అదే అంటున్నాను. మిగతా పార్టీలు కనుక అన్నీ కూడా ఎవరికి వారే నటిస్తూ, మేము వాళ్ళతో లేము, వీళ్ళతో లేము, వాళ్ళతో లేము అని చెప్పి నటిస్తూ, అండర్ గ్రౌండ్ లో వచ్చి వాళ్ళ టైప్లు అయిపోతూ, స్వార్థాల కోసం, స్వార్థపు రాజకీయాల కోసం చేశారు. ఇది ఒకటి బయటకు వస్తున్నాయి కదండి. ఎంత అన్యాయం అండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆఖరికి దిగజారి నిన్నటి రోజున కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇస్తాడు. ఆ ముందు రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. వీడియో ఏంటంటే, వీడియో తిరుపతి కంటే ఈయన బూట్లు తెలియాడంట, చెప్పులు తెలియాడంట. ఏమైనా అర్థం ఉందా రాజకీయాల్లో మాట్లాడిన దానికి? అదే కాలినాళ్ళకి నిలితే పైకి ఆయన వచ్చంటే దేవుణ్ణి ఏదంట, ఇతను వచ్చి దేవుణ్ణి వచ్చి రోజు వచ్చి ఏదైనా పూజిస్తాడు, ఆయన కాదు నెట్టు. ఏం మాట్లాడినది? ఎవడు చరిత్ర చెప్పుకుంటే బయటకు ఉంటుంది, కానీ తప్పు. ఆఖరంటే ఏ స్థాయికి దిగజారు? ఒక స్థాయిలో రాజకీయాలు చేయాలి, ఒక స్థాయిలో విమర్శలు చేయాలి, ఒక స్థాయిలో కార్యక్రమాలు చూసుకోవాలి. అది మానేసి దేనికైనా రెడీ చేస్తాయి అంటే అది రాజకీయం, అది ప్రజాస్వామ్యం. మళ్ళీ రోజు ఏదో సాగండి స్వామి చెప్పిన ప్రవచనాలు చెప్పుకొని ఎవరింటాడండి ప్రవచనాలు? ఆచరణలో కరెక్ట్గా ఉంటే ప్రవచనాలు అంటారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క జనసేన నాయకుడు, వాళ్ళ వెనకాల వచ్చి మ్యూజిక్ వచ్చి కాంగ్రెస్. ఏంటిది?
పాలసీ ఏదైనా పాలసీ మీద డిఫైన్ చేస్తూ పాలసీ మీద వచ్చి మనం వచ్చి ప్రజాస్వామ్యంలో వచ్చి మా విధానం ఇదని చెప్పని ముందుకెళ్ళాలి, మా కార్యక్రమాలు ఏమైనా ముందుకెళ్ళాలి. మేము వస్తే ఇగో రాష్ట్రానికి ఈ సంక్షేమంలో ఈ కార్యక్రమం తీసుకుంటాం, అభివృద్ధిలో ఈ కార్యక్రమం తీసుకుంటాం, అది ఫైట్. అవి లేవు. కేసీఆర్ రూలింగ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో కేంద్రంలో మా స్టాండ్ కరెక్ట్. మా లీడర్ ఇప్పటికే చెప్పాడు. మా లీడర్ చెప్పింది, మా జగన్మోహన్ చెప్పింది, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేకంగా విభజన చట్టానికి సంబంధించి ప్రత్యేకవాదం ఎవరైతే రాష్ట్రంలో ఇస్తారో వాళ్ళతో పాటు ముందుకెళ్తామని చెప్పి అదే పనులు వెళ్తాం. దానికి కేసీఆర్, దానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. పూర్తిగా 100% స్వాగతిస్తాం. అందులో తేడా లేదే. బీజేడీ పక్కన ఉన్న బీజేడీ నవీన్ పట్నాయక్ ఇస్తే వారిని కూడా స్వాగతిస్తాం. ఎందుకు స్వాగతించు? మన రాష్ట్రాన్ని మంచి జరుగుతున్న స్వాగతించుకొని వాళ్ళతో కలిసి వెళ్ళడం అనేది మనకు కావాలి, కానీ వాళ్ళతో ఘర్షణ వాతావరణానికి వెళ్ళడం కాదు కదా. ఘర్షణ ఎప్పుడు పడాలి? మన ప్రయోజనాలకు చూడటం సామధాన భేద దండోపాయం అప్పుడు వెళ్ళాలి. అంతేగాని అన్ని సామధాన భేద దండోపాయాన్ని దండించుకొని, దండోపాయం కాకుండా దండించుకొని మనం వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీలాగా 400 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ఉండి దండిస్తూ దోచేసుకొని ఆఖరిలో వచ్చినప్పుడు వచ్చి రాష్ట్రాన్ని వచ్చి మన ప్రజలను బయట పడేస్తే చూస్తారు. లాస్ట్ టైం రాష్ట్రం వెళ్ళిపోతుంటారు. లాస్ట్ బాల్ లాగా ఏంటి లాస్ట్ బాల్ అలాగా ఇది కార్యక్రమాలు. ముఖ్యమంత్రి ఎక్కడైనా రీపోలింగ్ ఏ సందర్భంలో చేస్తారండి? అక్కడ వచ్చి రిగ్గింగ్ జరిగి దౌర్జన్యం జరిగితే చేస్తారు. ఈవీఎంలు అనేవి మనుషులకే శాతం చూస్తాను. మన జిల్లాలో కూడా జరిగినాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోనూ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ యావరేజ్ వచ్చి 7 నుంచి 8 ఈవీఎంలు, 7 నుంచి 10 ఈవీఎంలు వచ్చి కొద్దిగా ట్రబుల్ చేయి ఫస్ట్లో. అలాగే 1 అవర్ హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది, 1 అవర్ 2 అవర్స్. అలాగే 2-3 ఈవీఎంలు అయితే 2-3 ఈవీఎంలు అయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 3-4 అవర్స్ వరకు అయ్యేవి. అంతేగాని దానికి వచ్చి రీపోలింగ్ దేని గురించి అడుగుతున్నాం అంటే ఏంటి? మన స్థానం కోల్పోయి ఏదో విధంగా గందరగోళం పెట్టేసి ఎన్నికల నుంచి ఏదో విధంగా ఒక ఆరోపణ బండపడేసి చేసేయాలనేది చంద్రబాబు ఆలోచన. దేనికోసం రీపోలింగ్? ఎక్కడైతే రిగ్గింగ్ జరుగుతుందో అక్కడ రీపోలింగ్ డిమాండ్ చేయాలి. తప్పు కదా. వాళ్ళు కానీ మేము కానీ ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో అవసరం. మనిషికి ఏదో చిన్న డిఫెక్ట్ వస్తుంది. ఈవీఎం లేదు. ఈవీఎంలో నుంచి తప్పు జరిగిపోతుంది అనుకున్నప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో దేని గురించి దేని మీద గెలిచాడు? ఈవీఎంలో గెలిచాడా, బ్యాలెట్ మీద గెలిచాడా? మరి ఈవీఎంలో తప్పు చేస్తే మరి వాళ్ళైతే వైసీపీ నుంచి తప్పు అతను భారతీయ జనతా పార్టీ కలిసిపోయి వైసీపీ ఓడించారు ఈ రాష్ట్రంలో. దానికి యాక్సెప్ట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు? ఆ రోజు మీరు మోడీ కలిసి ఇగో ఇలాంటి దౌర్జన్యపూరితమైన ఇలాంటి దురాక్రమణ చేశాం, ఇలాంటి దొంగతనం చేశాం కాబట్టి ఇతను దొంగ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఏం చేస్తాడు కాబట్టి నేను ఉంటప్పుడు చేశాడని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వనండి. అప్పుడు మాట్లాడేది పర్వాలే. ఏమన్నా ఓపెన్ స్టేట్మెంట్ మా ఇద్దరం కలిసి అప్పుడు చేశామని చెప్పి ఏమనుకుంటున్నారు? ఆయనకే రాజకీయాల్లో అనుభవం ఉందనుకో. అందరూ ఉన్నాం, రాజకీయాలు ఉన్నాము. ఇక్కడ ఎవరు చిన్నవాళ్ళు ఎవరు లేము రాజకీయాల్లో. అయితే అదృష్టం అనుకోవచ్చు, వాళ్ళు పదవులు చేయవచ్చు, వాళ్ళు పదవులు చేయకపోవచ్చు. కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో విలువలకు ముఖ్యం. మాట అంటే మాటకు విలువ ఇవ్వాలి, చెప్పిన మాటను చేయాలి. ఏదైతే మన రాజకీయాలకు ఆబ్జెక్టివ్ ఎదుగుతుందో దాని నుంచి దాటకూడదు. పరిధి దాటితే ఇంకా అయిపోయాయి. దాడులకు సంబంధించి కూడా ఈరోజు అంటే ఇక్కడ కురుపాను జరగడంతో ఇక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీ దాడి చేశారు. కొన్ని చోట్ల టీడీపీ మీద కూడా వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఉదాహరణకి స్పీకర్ గా కోటి సౌకర్యాల మీద దాడి చేయడంతో పాటు అలాగే రాయలసీమ జిల్లాలో స్పీకర్ మీద దాడి కాదు. స్పీకర్ వెళ్ళి రూమ్ లో కూర్చుంటాడండి. నేను రూమ్ నుంచి బయట రానంటాడా? ఏమనుకుంటా ఇంకా స్పీకర్ అది అవసరం అనుకుంటాడా? ఆయన ఎన్నికలో కొట్టాడా అవసరం కొట్టాడా? ఆయన ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనల్ని చూసి ప్రజలు దర్శించి గౌరవించుకునే పరిస్థితి తీసుకొచ్చుకోవాలి. చిచ్చి బయట పోవా అనిపించుకుని ఇంకెందుకు ఆ స్థాయి, ఆ వ్యక్తి, ఆ పదవి ఎందుకండి? దాని నుంచి ఆ పదవికి ఇది వస్తుంది.
స్పీకర్ స్థాయి వ్యక్తి ఎంత హోందాగా ఉండాలా? ఇవాళ వెళ్ళా నిన్ను నా కాన్ఫరెన్స్కి చూశాను, బయట నుంచి లోనికి వెళ్తే వెళ్ళొచ్చు, నాకు రైట్ ఉంది, ఐ హావ్ రైట్ యాజ్ ఎ క్యాండిడేట్గా నాకు. కానీ పద్ధతిగతగా వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చూసుకుని వచ్చేసాము. దట్స్ ఆల్. మనం చూస్తారు 10 మంది వచ్చారు, అందరూ వచ్చారు, ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ అందరికి వచ్చి గౌరవిస్తారు, నమస్కారం అండి నమస్కారం అంటే చూస్తారు, అయిపోతుంది. అది ఓకే. అంతేగాని ఇది కాదు కదా అది కార్యక్రమం. అది స్పీకర్ లాంటి అక్కడ వచ్చి చిత్తూరులో కానీ లేకపోతే ఇంకెక్కడ మటర్ ఇంకోటి జరిగింది ఇక్కడ అనంతపూర్లో ఇది ఏంటంటే దౌర్జన్యం. ఇంకా అనుకుంటున్నాడు ఏంటో దివాకర్ రెడ్డి, ఇంకా అధికారం రేపు ఉదయంతో అయిపోయింది సబ్జెక్టు అయిపోయా తెలుగుదేశం. మొన్న కూడా చెప్పాను మీకు, ఇప్పుడు కూడా చెప్తున్నాను. తెలంగాణలో ఇటు ఏపీలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి, అక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగి ఈవీఎంలు అక్కడ కూడా ఈవీఎంలతో చేశారు. కానీ అక్కడ లేని సమస్య ఇక్కడ మన రాష్ట్రం అది 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 చంద్రబాబు నాయుడు అడగాలి మీరు. అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక భారతదేశం మొత్తం మీద ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? గత ఎన్నికల్లో ఈవీఎంలోనే గెలిచారు కదా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసే ఎన్నికల్లో పోటీ చేశారు కదా మీరు. చేసినప్పుడు వచ్చి ఒకవేళ నిజంగా ఈవీఎంలు మార్చేసి భారతీయ జనతా పార్టీ చేసే సత్తా కానీ చేసే కార్యక్రమం చేసుంటే మరి ఆ మేనిఫెస్టోని గెలిచారు కదా లాస్ట్ టైం 1% ఓట్లకే గెలిచింది టీడీపీ. అది బహిరంగంగా చెప్పి అప్పుడు అడిగితే పర్వాలే. ఎస్ లాస్ట్ టైం చేశారు, ఈ మేనిఫెస్టో జరిగింది, నేను కూడా భాగస్వామిని, మళ్ళీ ఇప్పుడు తప్పు చేస్తారు కాబట్టి చూసి ఒకటి దొంగతనం చేసి మళ్ళీ కన్నం వేసేస్తాడరా, ఈ రకంగా కాదు ఈ రకంగా చేద్దామంటే ఎందుకంటే ఆడు కూడా భాగస్వామి కాబట్టి లాస్ట్ టైము. అది చాలా ఉంటుంది బాబు, చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎంత వ్యత్యాసాన్ని మనం బేరీజ్ వేయలేకపోతున్నాం. అది మళ్ళీ మా 2004, 2009 ఎన్నికలు రాజశేఖర్ గారి హయాంలో జరిగిన ఎన్నికలు పునరావృతం అవుతాయి అనడంలో సందేహం లేదు. అదే ఎన్నికలు మళ్ళీ ఆ ఫలితాలు పునరావృతం అవుతాయి. ఏదైనప్పటికీ ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం చంద్రగ్రహణం వీడింది చూసా. నెల గ్రహణం వీడుతున్నప్పుడు ఎలాగైతే మెల్లిమెల్లికి వస్తే అది రేపు ఫలితాలు వచ్చిన వరకు అలాగా స్టార్ట్ అయిందన్నమాట. అలాగా ఆఖరికి వచ్చినప్పటికీ పూర్తిగా విడిపోద్ది అది. కానీ ఒకటి మాత్రం ప్రజలు బాగా చెప్పారు, ఓపెన్గా రాజకీయాల్లో ఉంటే ఏ విలువ ఉంటుందో, దొంగచాటం చేసే వాళ్ళకి ఏది వస్తుందో, వైసీపీ పార్టీ వాళ్ళ లాంటి ఇది జనసేన పార్టీ లాంటి పార్టీలకి బ్యాక్గ్రౌండ్ చేస్తే ఏమొస్తుందో నీ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. రేపు రాబోయే ఫలితాలు రుజువు చేయబోతున్నాయి. అందుకు పబ్లిక్గా ట్రాన్స్పరెంట్గా రాజకీయాలు ఉండడం అనేది అవసరం. లోపాకారి సెట్టింగ్లు అవి అది కరెక్ట్ కాదు. ఓకే, ఫైనల్గా జరిగిన ఇన్సిడెంట్ ఖండిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి మీద కృప ఎమ్మెల్యే గారి మీద పోలీసులు తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.